సార్ వాళ్ళు అప్రోచ్ అయ్యి మా హాస్పిటల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా శుక్లం ఎవరికైతుందో వారందరికీ కూడా ఇక్కడే ఆపరేషన్ చేశాం మేము. వీళ్ళందరికీ బాగుంది కదా. మార్నింగ్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు డబ్బులు ఏమని ఎవరు అడగరా, మిమ్మల్ని ఎవరైనా అడిగారు డబ్బులు ఫ్రీగా చేస్తున్నారు కదా. ఊరికే దీనికి అయ్యే ఖర్చు అంతా కూడా కంపల్సరీ వాళ్ళు భరించుకున్నాం. ఆశించాం దీన్ని ఆపరేషన్ చేసినటువంటి ఉండాలని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగుండాలని ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి అమ్మ విద్యార్థి వసతిగృహం బోర్డు మెంబర్స్ అందరికీ, ప్రభాస్ గారికి, సూర్యబాబు గారికి, తర్వాత సుధీర్ గారికి, ఈ బోర్డు మెంబర్స్ అందరూ బాగుండాలని, తర్వాత ఇక్కడ రామ్ గోపాల్ థియేటర్ దగ్గర మా అన్కండిషనల్గా పార్కింగ్ ప్లేస్లో మామూలుగా ఎవరైనా ప్లేస్ ఖాళీగా ఇయ్యారు కదా, అట్లాంటి కన్వీనియంట్ ప్లేస్ అన్ని దగ్గర దొరకదు. ఆ థియేటర్ ఓనర్ రామచంద్రరావు గారు అన్కండిషనల్గా మాకు సపోర్ట్ చేయడంతో ఈ సర్జరీస్ అనేది మేము అక్కడ కంప్లీట్ చేయడం జరిగింది. దాంతోపాటు బుచ్చిబాబు గారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి కూడా సార్ సహకారం చాలా గొప్పది. ఎందుకంటే పబ్లిసిటీ విషయంలో పాంప్లెట్స్ పంచడం, లేకపోతే ఫ్లెక్సీలు కట్టేయడం, తర్వాత అన్ని కార్యక్రమం అంటే మొబైల్ చేయడానికి సహకరించినటువంటి బుచ్చిబాబు గారికి, వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆపరేషన్ చేసినటువంటి మా స్టాఫ్, శంకర్ నేత్రాలయ స్టాఫ్ అందరూ బాగుండాలని మీ నుంచి మేము కోరుకుంటాను. ఒకటే ఈ ఆశీస్సులు ఉండాలా, అందరూ బాగుండాలని కోరుకోవాలా. అర్థమైంది కదమ్మా, మీ నుంచి ఒకటే మాకు అవసరం. తర్వాత మెడిసిన్స్ ఎట్లా వాడాలి అన్నీ చెప్తాం, చాలు వాళ్ళు మాట్లాడిన తర్వాత. అందరూ బాగుంటారయ్యా. విఘ్నేశ్వరుడు, శంకరుడు, వెంకటేశ్వరుడు వల్ల ఇంతవరకు బాగా జరిగింది. మేము 10% ఇచ్చాము, 90% శంకర్ నేత్రాలయ స్టాఫ్ చేశారు. మేము అంతా సర్వీస్. భానుప్రకాష్ రెడ్డి గారు మెయిన్ దాంట్లో వాళ్ళకి పెళ్లి కావాల్సిన పెళ్ళైన వాళ్ళు ఉన్నారు. మీ దీవెనలు, మీ ఆశీస్సులు వాళ్ళకి కావాలి. ఇట్లాంటి సర్వీస్ ఇంకా చేయాలి. మీరు భగవంతుని కోరుకోవాలి. వాళ్ళ తరఫున వాళ్ళు మీరు మిమ్మల్ని ఎంతో దయతో, మీకు ఎక్కడా డబ్బులు తీసుకోకుండా అసలు ఎంతో పేషెన్స్తో చేశారు. వాళ్ళు చెప్పిన మీరు ఫ్యూచర్ తప్పగా పాటిస్తే మీకు చూపు అంతా మామూలుగా ఉంటుంది. మీరు అవి పాటించకపోయినా దెబ్బే అది. మీకు అనుకున్నా ఏదన్నా లెన్స్ జరిగిపోయినా ఈ 4 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. సార్ చెబుతారు, దాన్ని ఫాలో అవ్వండి. సార్ ఎవరు చూడొద్దండి, నాకలే చూడండి. మీరు ఎట్లా మందులు వాడాలా, ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలా, ఏం చేయాలా, ఏం చేయకూడదు, ఏం తినాలా, తినకూడదు, ఎట్లాంటి పని చేసుకోవాలి అన్నీ చెప్తామా. దయచేసి ఎవరు కవర్ ఓపెన్ చేసి చూడొద్దండి. అందరికీ కూడా మేము ఈ మెటీరియల్ ఇవ్వడం జరిగింది. ఆపరేషన్ ముందు నీలం కలర్ లాంటిది, స్కై బ్లూ కలర్ అని కలర్ చెప్తున్నానండి. సిప్లాక్స్ అంటారు. ఆపరేషన్ ముందు ఇలాంటి కలర్ కంట్లో చుక్కల మంది ఇచ్చున్నాం, 10 సార్లు వేసుకోమని. ఎక్కడుందండి ఇది? మీ దగ్గర ఉందా? కవర్లో ఈ చుక్కల మంది అనేది వాడకూడదు, అర్థమైందా? మీ దగ్గర ఉన్నా పారేయాలా, దీన్ని ఇంకా వాడకూడదు. నిన్ననే వెనక్కి తీసుకొచ్చేయాలని చెప్పాం. దీన్ని ఎట్టి పరిస్థితులు మీరు వాడకూడదు. ఈ గోధుమ కలర్ ఇలాంటిది మాత్రమే మా అవా అన్నీ ఉన్నాయి, మీకు చెప్తానమ్మా. అన్నీ మీ అందరి దగ్గర ఉన్నాయి. ఇలాంటి గోధుమ కలర్ ఉన్నటువంటి చుక్కల మంది మాత్రమే మీరు వాడాలి. ఈ చుక్కల మంది అనేది అందరికీ ఇచ్చున్నాం, అందరి కవర్లోనే ఉన్నాయి. ఈ చుక్కల మంది అనేది రోజుకు 10 సార్లు ఆపరేషన్ అయిన కట్టలో మాత్రమే వేసుకోవాలా. ఎన్నిసార్లు వేసుకోవాలా? ఎవరికైనా డౌట్ ఉందా? ఎన్నిసార్లు వేసుకోవాలమ్మా? ఏ మంది వేసుకోవాలమ్మా? తర్వాత ఇలా నీలం కలర్ మాత్ర ఇచ్చున్నాం అందరికీ. అందరి దగ్గర 4 మాత్రలు ఉన్నాయి. ఇది నిన్ననే ఆపరేషన్ అయింది. మన శరీర తత్వాన్ని బట్టి కొంతమందికి నొప్పి ఉంటుంది, కొంతమందికి ఉండదు. అర్థమైందా? నొప్పి ఉన్న వాళ్ళు మాత్రమే ఉదయం టిఫిన్ చేసినప్పుడు ఈ మాత్ర వేసుకోవాలా. అర్థమైందా? ఎప్పుడు వేసుకోవాలమ్మా ఈ నీలం కలర్ మాత్ర? ఎప్పుడు వేసుకోవాలా? ఎవరికి డౌట్ లేదు కదమ్మా? సార్ మీకు ఎవరికి డౌట్ లేదుగా? ఇది పారాసిటమాల్ టాబ్లెట్. నొప్పున్నప్పుడు మాత్రమే వేసుకోవాలండి. ఒకవేళ ఫర్దర్ ఇంకా ఏదైనా వచ్చినా కూడా పారాసిటమాల్ 500 ml మాత్రం వేసుకుంటే సరిపోతుంది, అవసరం లేదు. తర్వాత డైమాక్స్ అంటారండి. కంట్రోల్ కావడానికి ఆపరేషన్ అయింది కాబట్టి ఇది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఈ ప్రెషర్ తగ్గించడానికి ఈ మాత్ర అనేది రోజుకు 4 సార్లు మింగాల. అయితే ఒక మాత్ర సగం సగం కట్ చేసుకోవాలా. అర్థం? పొద్దున్నే సగం, మధ్యాహ్నం సగం, సాయంత్రం సగం, రాత్రి.
ఎవరికైనా డౌట్ ఉందా అండి? ఎప్పుడు వేసుకోవాలమ్మా ఇది? మా అందరికీ అర్థమైందమ్మా? ఎవరికైనా డౌట్ ఉందా? ఇది రోజుకు అందరికీ బలం అవసరం, అందుకోసం విటమిన్ టాబ్లెట్ అండి. ఇది విటమిన్ టాబ్లెట్ బలం కోసం ఇస్తున్నాం. పొద్దున్నే అందరూ టిఫిన్ చేస్తారు కదా, టిఫిన్ చేసుకున్న తర్వాత ఈ మాత్రం మింగాల. ఈ ఎర్ర కలర్ పట్టు ఉంటుంది, అర్థమైందా? ఎప్పుడు వేసుకోవాలమ్మా? ఎవరికేం డౌట్ లేదు కదా? వెనుకున్న వాళ్ళ కంటెంటర్స్ అందరికీ క్లియర్ కదండి? డౌట్ ఏం లేదు కదా? ఇది అత్యంత సురక్షితమైనటువంటి సురక్షితమైనటువంటి ఎటువంటి క్రిములు లేకుండా ఈ టిష్యూ పేపర్ రెడీ చేసి ఇవ్వడం జరిగింది. ఈ పేపర్ లోపల ఓపెన్ చేస్తే ఇలా ఒకటి ఉంటాయి. వీటిని తీసుకొని ఎవరైతే ఈ పేపర్ ఓపెన్ చేస్తారో వాళ్ళు ముందుగా నీట్గా చేతులు సబ్బుతో కానీ డెటాల్తో కానీ నీట్గా కడుక్కోవాలా. కడుక్కున్న తర్వాత ఈ అటెండర్స్ ఈ కళ్ళు అనేది క్లీన్ చేయాలా. ఎప్పుడెప్పుడు చేయాలంటే పొద్దున్న నిద్ర లేచినప్పుడు ఒకసారి, సాయంత్రం రాత్రి పడుకునేటప్పుడు ఒకసారి ఈ కళ్ళు అనేది నీట్గా క్లీన్ చేయాలి. ఎట్లా క్లీన్ చేయాలో చెప్తాం. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా చిన్నగా పేపర్ ఉంటుంది, నీట్గా పెద్దగా చేసుకొని తిని ఇట్లా జంపుగా అయిన తర్వాత సగం తుంచుకోవాలా. ఇక్కడ ఎమక ఉంటుంది ప్రతి మనిషికి కంటి కింద. కింది వైపు సగం పేపర్ తీసుకొని ఉంటాం కదా, ఇది పూర్తిగా కింది వైపు నీట్గా తుడుచుకోవాలా. తుడుచుకున్న తర్వాత దీన్ని పడేసేయాలి. తర్వాత ఇంకొచ్చే సగం ఉంటుంది, ఆ సగం పై వైపు కింద క్లీన్ అయిపోయింది, పై వైపు నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఈ కనుబొమ్మ పైన మనం పిసిరు కట్టడం, ఇట్లాంటి తెల్లగా పసి రావడం ఇట్లాంటివన్నీ ఉంటాయి. నీట్గా క్లీన్ చేసుకోవాలా. ఏమైనా డౌట్ ఉందండి ఈ విషయంలో? ఈ పేపర్ ఒక్కసారి మాత్రమే వాడాలా. మీరు మిగిలింది కదా అని ఇంట్లో పెట్టుకోవడం, లేకపోతే చీర కొమ్ములో పెట్టుకోవడం, లేకపోతే పక్కన ఎత్తి పెట్టడం ఇట్లాంటి జరుగుతూ ఉంటాయి. దీన్ని అనేది ఒక్కసారి ఓపెన్ చేస్తే మళ్ళీ వాడకూడదు. ఏమైనా డౌట్ ఉందండి? ఏం లేదు కదమ్మా? ఇది కప్ అంటారండి. దీన్ని మీకు అందరికీ అందరి కవర్లోనే ఇచ్చున్నాం. నిన్న మీకు ఆపరేషన్ చేసిన తర్వాత ఈ కప్ అనేది క్లోజ్ చేసి పెట్టినారు కదా, ఇప్పుడు నీట్గా కళ్ళు క్లీన్ చేసి మీకు ఇవ్వడం జరిగింది. తర్వాత ఆ కప్పుతో పాటు పేపర్ టేప్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ పేపర్ టేప్ అనేది మీరు మేలుకొని ఉన్నారు అంటే నల్లద్దాలు పెట్టుకునే ఉండాలి. తర్వాత పడుతున్నారు అంటే